హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. తిరువన్నామలై అరుణాచలంగా మన తెలుగువారందరికీ పరిచయం అవసరం లేని ప్లేసే. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాలని చాలా మందికి ఉంటుంది. ఈ మధ్య అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళ సంఖ్య కూడా చాలా పెరిగిపోయింది. ఇంకా కార్తీక పౌర్ణమి, చిత్ర పౌర్ణమికి అయితే కొన్ని లక్షల్లో జనాలొస్తున్నారు గిరి ప్రదక్షిణ చేయడానికి. మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది పౌర్ణమికి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఉన్నారు. మేము కూడా గిరి ప్రదక్షిణ చేద్దామని తిరువన్నామలై బయలుదేరాము. నేను ఆల్రెడీ గిరి ప్రదక్షిణ చేసి ఉన్నాను. కానీ హస్బెండ్‌తో చేద్దామని అనుకున్నాను ఈసారి. మొదటిసారి గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్‌ఫుల్‌గా ఉండేలాగా చేశాను. లైక్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎంత టైం పడతది? ఇంకా ఏదైనా యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్, ఎన్ని లింగాలు, ఏ లింగం తర్వాత ఏది వస్తుంది? ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో పెట్టాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి యూస్‌ఫుల్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా వాళ్ళతో షేర్ చేసుకోండి. ఏ పనైనా మొదలుపెట్టేటప్పుడు వినాయకుడిని ఎలా దర్శించుకుంటామో, అలాగే ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు ఫస్ట్ స్వయంభూ గణపతిని దర్శించుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే చక్కగా తెలుగులో బోర్డ్ కూడా రాసి పెట్టారు. స్వయంభూ గణపతిని దర్శించుకున్న తర్వాతనే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి అని. ఇంతకు ఇది ఎక్కడుంది అంటే ఈస్ట్ గేట్ రాజగోపురంకి ఒక 100 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ గణపతిని దర్శించుకున్న తర్వాత కాస్త ముందరికెళ్ళి రైట్ తిరిగితే మీకు రాజగోపురం కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రాజగోపురం దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ దీపాలు, కర్పూరం వెలిగిస్తుంటారు గోపురం ముందరే. అక్కడ మేము కూడా దీపాలు వెలిగించేసి మొక్కుకొని ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. ఇక్కడ మొక్కునేసిన తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం కోసం రాజగోపురంకి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకుంటే ఆ గిరి ప్రదక్షిణ దారిలోకి వెళ్ళిపోతాము. ఇక్కడ చూసారా, ఇది వరకు రుద్రాక్షలు ఎలా చూసానంటే నార్మల్ రుద్రాక్షలు చూసాను. ఫస్ట్ టైం ఇలా చెట్టు లేదంటే కొమ్మ ఇంచుకొని తెచ్చి పెట్టారు అక్కడ రుద్రాక్షలు. చాలా బాగా అనిపించాయి. చూపిద్దాం అనేసి వీడియో తీశాను. నెక్స్ట్ గిరి ప్రదక్షిణ చేసే దారి స్టార్టింగ్‌లో మొత్తం మెయిన్ రోడ్ లానే ఉంటుంది. ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంటుంది. కాస్త దూరం వెళ్ళే వరకు కూడా మొత్తం అంతా ట్రాఫిక్ ఉంటుంది. దాని తర్వాత కాస్త ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు చాలా దేవాలయాలుంటాయి. నాకు వీలైనన్ని దేవాలయాలన్నీ కవర్ చేశాను వీడియోలో చూపించడానికి. తర్వాత మనకు గిరి ప్రదక్షిణలో వచ్చే మొదటి లింగం ఇంద్రలింగం. ఇది ఇంకా మెయిన్ రోడ్‌లో స్టార్టింగ్‌లోనే వస్తుంది. లెఫ్ట్ సైడ్‌కి ఉంటుంది. ఇక్కడ దర్శనం జేసుకోవాలి. ఇంద్రలింగం దర్శనం చేసుకొని బయటికొచ్చిన తర్వాత కాస్త దూరంలో మనకి ఇలా ఒక వినాయకుడి టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఒకటే రూట్ ఉంటుంది. మనకి ఈజీగా అర్థమైపోతుంది. మనకిక్కడ రైట్ సైడ్‌లో గోపురం గూడా కనిపిస్తా ఉంటుంది. అండ్ చాలా బ్యాచెస్‌గా గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు వెళ్తూనే ఉంటారు. వాళ్ళని ఫాలో అయిపోయినా కూడా మనకర్థమవుతుంది ఈజీగా. అలా లెఫ్ట్ తీసుకొని కాస్త ముందరికి వెళ్ళంగానే రైట్ సైడ్‌లో మనకి కంచి కామాక్షి అమ్మ టెంపుల్ కనిపిస్తుంది. పౌర్ణమి రోజులే కాదు, విడి రోజుల్లో కూడా చాలా బ్యాచెస్ మంది కనిపిస్తూనే ఉంటారు. అండ్ ఇక్కడ మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే లెఫ్ట్ సైడే వెళ్ళాలి. ఎందుకంటే రైట్ సైడ్‌లో సూక్ష్మ రూపంలో సిద్ధ పురుషులు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారంట. కాబట్టి మనం లెఫ్ట్ సైడ్‌లోనే వెళ్ళాలి. ఇంకా మనకి ఎక్కడికక్కడ డైరెక్షన్స్‌తో మ్యాప్స్ ఉంటాయి. ఎంత దూరం వెళ్ళాలి, తర్వాత నెక్స్ట్ ఏ లింగం వస్తుంది, ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేశాము, ఈ డీటెయిల్స్ అన్నీ మ్యాప్స్‌లో క్లియర్‌గా ఉంటాయి. ఇప్పుడు ఇంద్రలింగం అయిపోయింది కదా! నెక్స్ట్ మనకు వచ్చే లింగం వచ్చేసి అగ్నిలింగము. ఈ అగ్నిలింగం మెయిన్ రోడ్‌లో ఉండదు. కాస్త రైట్ సైడ్‌కి ఒక సందులో ఉంటుంది. మరీ ఎక్కువ దూరం కూడా ఉండదు. కాస్త లోపలికెళ్ళి దర్శించుకోవాలి. ఇక్కడ తాయెత్తులు ఇట్లాంటివి కూడా ఇస్తున్నారు. కావాల్సినోళ్ళు తీసుకోవచ్చు. ఇలా అగ్నిలింగంని దర్శించుకొని కాస్త ముందరికెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో కాళీమాత టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ కాళీమాత టెంపుల్‌లో దిష్టి తీపిచ్చుకోవాలనుకునే వాళ్ళు ఒక 100 రూపీస్ అలా ఇస్తే దిష్టి తీస్తారు. అలాగే ఇక్కడ నిమ్మకాయ, విభూది కూడా ఇస్తారు. తీసుకెళ్ళి పూజ రూమ్‌లో పెట్టుకోవచ్చు.
ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ముందరికి వెళ్తే రైట్ సైడ్‌లో దక్షిణామూర్తి స్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ వరకు వచ్చామంటే మనం ఆల్మోస్ట్ ఆల్ రమణ మహర్షి ఆశ్రమం దగ్గర వరకు రీచ్ అయినట్టే. ఈ టెంపుల్‌కి కాస్త ముందర రైట్ సైడ్‌లో రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. ఇప్పుడు మనము 2 లింగాలు దర్శించుకున్నాము. నెక్స్ట్ మనం చూడబోయే లింగము యమలింగము. ఇక్కడ మ్యాప్‌లో గూడా చూపిస్తున్నారు చూడండి. యమలింగం వస్తుంది అని. తర్వాత యమలింగం దగ్గరికి వచ్చేసాము. ఎక్కడికక్కడ బోర్డ్స్‌లో నీట్‌గా రాసిపెట్టి ఉంటారు. ఇంకా ఎన్ని మీటర్స్ తర్వాత వస్తుంది ఇలా అన్ని డైరెక్షన్స్ ఉంటాయి నీట్‌గా. యమలింగంని దర్శించుకొని కాస్త ముందరకొచ్చిన తర్వాత మనకొక మ్యాప్ వస్తుంది. ఇక్కడే ఒక డీవియేషన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్‌కైతే బెంగుళూరుకి హైవే, రైట్ సైడ్‌కి గిరి ప్రదక్షిణ చేసేది. ఇక్కడ రైట్ సైడ్‌కి వెళ్తారు గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరూ. దీని తర్వాత మనకి దారిలో వెళ్ళేటప్పుడు వినాయకుడి గుళ్ళు, షణ్ముఖన్ గుళ్ళు, ఇంకా చాలా గుడులు అడుగడుగునా కనిపిస్తూనే ఉంటాయి. అన్నీ దర్శించుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉండాలి. ఈ దారిలో మనకు నెక్స్ట్ కనిపించే లింగం వచ్చేసి నైరుతి లింగం. నైరుతి లింగం కూడా మనకు మెయిన్ రోడ్‌లో కాకుండా కాస్త లెఫ్ట్ సైడ్‌కి ఉంటుంది. దూరం అయితే ఏముండదు. జస్ట్ పక్కనే లెఫ్ట్ సైడ్‌లో ఉంటుంది. ఇక్కడ నైరుతి లింగంని దర్శనం చేసుకొని ఇంకా బయటికొచ్చిన తర్వాత కాస్త దూరంలోనే రైట్ సైడ్ మంచిగా జింకలన్నీ ఉంటాయి. నైట్ టైమ్ కాబట్టి అన్నీ బాగా బయటికొస్తాయి. చాలామంది ఇక్కడ ఆగి ఫోటోస్ ఇలా తీసుకుంటుంటారు. రెస్ట్ తీసుకునే వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. దీని తర్వాత మనం కాస్త ముందరికి వెళ్తే అన్నామలై టెంపుల్, ఉన్నామలై టెంపుల్ ఉంటుంది. అన్ని లింగాలతో పాటు ఈ టెంపుల్స్ కూడా తప్పకుండా దర్శనం చేసుకోవాలి. ఒక గుడిలో అయ్యవారు, పక్కన గుడిలో అమ్మవారు ఉంటారు. దీని తర్వాత పక్కన గాయత్రీదేవి ఇంకా అమ్మవార్ల గుడి కూడా ఉంటుంది. ఈ 4 టెంపుల్స్ వరుసగా ఉంటాయి. అన్నీ దర్శనం చేసుకొని రావచ్చు చక్కగా మనం. తర్వాత మ్యాప్‌లో మనకు వరుణలింగం అని కనిపిస్తుంది. కానీ అంతకంటే ముందే సూర్యలింగం వస్తుంది. కానీ సూర్యలింగం మ్యాప్‌లో ఎందుకు లేదో తెలీదు. అండ్ సూర్యలింగం రాకముందే ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మ టెంపుల్, ఇంకా సాయిబాబా టెంపుల్, గౌతమ్ మహర్షి టెంపుల్ ఇలా చాలా టెంపుల్స్ వస్తాయి. ఇవన్నీ దర్శించుకున్న తర్వాత మనకి సూర్యలింగం వస్తుంది. అక్కడ దర్శించుకోవాలి. అలా సూర్యలింగం దర్శించుకున్న తర్వాత వరుణలింగం వస్తుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకోవాలి. టోటల్ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్ ఉంటుంది. మ్యాప్‌లో చూయిస్తున్నట్టు వరుణలింగం దగ్గరికి వచ్చామంటే 7 కిలోమీటర్స్ అంటే హాఫ్ ఆఫ్ ద గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నట్టు. మేము 6:00కి అలా స్టార్ట్ అయ్యాము ఈవినింగ్. ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ 9:30 అయింది. టెంపుల్స్ అన్నీ 9:30 తర్వాత క్లోజ్ అయిపోతాయి. కానీ బయట నుంచి మనం దర్శించుకోవచ్చు. అండ్ గిరి ప్రదక్షిణ చేసే టైంలో ఫుడ్డు, తర్వాత వాటర్ ఇవన్నీ క్యారీ చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఫుల్‌గా స్టాల్స్ అన్నీ ఉంటాయి. ఎవరింటి ముందే వాళ్ళు కూడా ఎంచక్కా ఇలా పొయ్యిలు పెట్టుకొని పొంగనాలు ఇవన్నీ కూడా బాగా వేస్తుంటారు. ఫుడ్‌కి, వాటర్‌కి అయితే ఏమి ఇబ్బంది ఉండదు గిరి ప్రదక్షిణ చేసేంత టైము. ఆల్మోస్ట్ ఆల్ 12:00 వరకు కూడా చూసాం గానీ అన్నీ అవైలబుల్‌లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇలా ముందరికి వెళ్తూ ఉంటే ఇక్కడ వారాహి అమ్మ టెంపుల్ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం దర్శించుకోబోయే లింగం అయితే వాయులింగము. గుడి అయితే క్లోజ్‌గా ఉంటుంది కానీ, మనమైతే దర్శించుకోవచ్చు. కాస్త ఎర్లీగా ఎండ తగ్గంగానే స్టార్ట్ అయ్యే వాళ్ళకైతే అన్ని లింగాలు దర్శనం అవుతాయి. కానీ చాలామంది 3:00 ఎర్లీ మార్నింగ్ కూడా స్టార్ట్ చేసేవాళ్ళుంటారు. ఏ టైం అయినా భయముండదు. బ్యాచెస్‌గా జనాలు వెళ్తూనే ఉంటారు రోడ్ మీద. నెక్స్ట్ అయితే వాయులింగం దగ్గరికి వచ్చేసాము. పౌర్ణమి కాకపోయినా ఒక 2, 3 డేసే అయింది పౌర్ణమి అయిపోయి. ఫుల్ నిండు చంద్రుడు పౌర్ణమిలాగే అనిపిస్తోంది చూడండి. మొన్న చిత్ర పౌర్ణమికి వెళ్ళాలి అనుకున్నాం కానీ, ఇక్కడ విశేషమైన జనం ఉంటారు. కార్తీక పౌర్ణమికి ఎంత ఇంపార్టెన్సో, చిత్ర పౌర్ణమికి కూడా అంతే మంది వస్తారని విన్నాము. అంత జనాలలో దర్శనం గూడా కాదు అని వింటే ఇంకా తర్వాత మనకు నెక్స్ట్ మ్యాప్‌లో ఎక్కడైతే మెన్షన్ చేసిండేది కుబేరలింగము. కానీ దానికంటే ముందు చంద్రలింగం వస్తుంది. సో, చంద్రలింగం దగ్గరికి వెళ్ళాము. గుడి క్లోజ్‌లో ఉంది. బయట నుంచే మొక్కున్నాము. ఇక్కడ పైన గమనించినట్టయితే బొమ్మ చంద్రుడు శివుడిని మొక్కుతున్న బొమ్మ ఉన్నింది. బావున్నింది. దాని తర్వాత మనకు దారిలో వెళ్ళేటప్పుడు అభిరామలింగము, వెంకటేశ్వర స్వామి, అమ్మవార్ల విగ్రహాలు ఇవన్నీ వస్తాయి. దీని తర్వాత మనకు అప్పుడు కుబేరలింగం వస్తుంది. ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఏ టెంపుల్‌కి సంబంధించిన విగ్రహాలు పైన ఉన్నాయి.
ఇంక ఇక్కడికొచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ ఓపికంతా అయిపోయింది. కాలు తీసి కాలు పెట్టలేమన్నంత అలసట అనిపిచ్చేసింది. అప్పుడు ఆ టైంలో ఇంకాస్త ముందరికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ కనిపిచ్చింది మోక్ష మార్గం. ఇక్కడ మోక్ష మార్గం దగ్గర కూడా ఫుల్ క్యూ ఉండింది. అక్కడ ఒక అరగంట, 40 నిమిషాల దాకా వెయిట్ చేయాల్సొచ్చింది. మోక్ష మార్గంలో ఏంటంటే, ఎవరైనా అక్కడ వెళ్ళి వస్తే మోక్షం వస్తుందని అంటారు. తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో, అలా ఉంటుంది మోక్ష మార్గం అంటారు. ఎంత లావు ఉండేవాళ్ళు కూడా పడతారంటారు. ఈవెన్ 110 కేజీస్ వాళ్ళు కూడా ఈజీగా బయటకొచ్చేస్తారంట. అండ్ మోక్ష మార్గంలో వెళ్ళి వచ్చిన వాళ్ళకి అప్పటిదాకా ఉన్న అలసట అంతా కూడా తీరిపోతుందంటారు. మేము కూడా మోక్ష మార్గంలో దూరి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంతవరకు ఎవరైనా వెళ్ళకపోయింటే డెఫినెట్‌గా వెళ్ళండి నెక్స్ట్ టైమ్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. అలా ఇక్కడ కుబేర లింగం దర్శించుకున్న తర్వాత ఇంకా లాస్ట్ లింగం అయితే వచ్చేది ఈశాన్య లింగం. ఇక్కడికొచ్చేసరికి మళ్ళీ మెయిన్ హైవే మీదకొచ్చేస్తాము. అండ్ ఇక్కడ ఒక డైవర్షన్ ఉంటుంది లెఫ్ట్ అండ్ రైట్. రైట్ సైడ్ డైవర్షన్‌లో వెళ్తే ఈశాన్య లింగం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, లెఫ్ట్ సైడ్‌కి వెళ్ళాలి. ఇక్కడ ఈశాన్య లింగం దగ్గర కూడా లాస్ట్ లింగం కాబట్టి కొంతమంది కర్పూరాలు ఇట్లా వెలిగించి దీపాలు పెట్టేస్తుంటారు. మేమిక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11:00 అలా అయ్యింది. అసలు స్వామి బయట నుంచి దర్శించుకున్నా అసలు లోపల వెలిగిపోతూ ఉండిన్నాడు. మేము కూడా ఇక్కడ దీపం వెలిగిచ్చేసి ఇంకా వెళ్ళాం ముందరికి. ఇక్కడి నుంచి మళ్ళీ రాజగోపురం దగ్గరికి ఒక 1½ 2 కిలోమీటర్స్ వరకు ఉండింటుంది. గిరి ప్రదక్షిణ చేసే రోడ్ అంతా తార్ రోడ్ లానే ఉంటుంది. కానీ చిన్న చిన్న రాళ్ళైతే గుచ్చుకుంటూనే ఉంటాయి. కొంతమంది సాక్స్‌లు యేసుకొని గూడా చేస్తారు. సాక్స్‌లు యేసుకొని వాళ్ళకి బానే రాసుకపోతాయి కింద కాళ్ళైతే. సో, ఇక్కడికొచ్చేసరికి కాస్త బాగా పెయిన్ గూడా బాగా తెలుస్తుంది. ఎండుకొచ్చినప్పుడు అనిపిచ్చింది ఇక్కడ గిరి ప్రదక్షిణ కన్నా తిరుపతి కొండ ఎక్కడం కాస్త ఈజీగా ఉంటుందేమో అని. అంతగా కాళ్ళు నొప్పులైతే అనిపిచ్చాయి. నడిచే వాళ్ళం మాకే అలా ఉంటే ఇంకాస్త ముందరికెళ్ళిన తర్వాత చూస్తే ఇక్కడ పొర్లు దండాలు పెట్టుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. నేనైతే చూసి షాక్ అయిపోయాను. ఎంత భక్తి, ఎంత కష్టము ఉంటే తప్పితే ఇలా చేయగలరు. అప్పుడు అనిపిచ్చింది వాళ్ళు చేసేదాని ముందర నేను నడవడం అసలు చాలా లైట్ అని. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఎండ్‌లోకొచ్చేసిన తర్వాత అక్కడ భూతనారాయణ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఇంకా స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ రాజగోపురం దగ్గరికి వెళ్ళేసి గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళందరూ టెంకాయ కొడుతున్నారు. మేము కూడా వెళ్ళేసి అక్కడే టెంకాయ కొట్టేసాము గోపురం ముందర. అలా గిరి ప్రదక్షిణ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేసాము. మాకైతే మధ్య మధ్యలో ఆగుకుంటూ, రెస్ట్ తీసుకుంటూ మెల్లగా చేసుంటే 6 అవర్స్ పట్టింది. 6కి అలా స్టార్ట్ చేస్తే 12కంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రోజు ఉదయం లేసి ఇంకా దర్శనం చేసుకొని స్వామిని మళ్ళీ ఇంకా రిటర్న్ బయలుదేరాము. అదే అండి మా గిరి ప్రదక్షిణ దర్శనం ఇలా అయింది. ఈ వీడియో ఎవరికన్నా కాస్తన్నా హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.